పాకిస్తాన్తో యుద్దం తప్పదని వార్తలు వస్తున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని నేను మీకు భరోసా ఇస్తున్నా అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ వర్కింగ్ స్టైల్, అంకిత భావం గురించి అందరికీ తెలుసునని చెప్పారు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఏం కోరుకుంటుంది, పాకిస్తాన్ విషయంలో ఎలా ఉండాలి అనే దానిపైన భారత ప్రజలు, భారత ఏమనుకుంటుంది, మొత్తం భారతదేశం దానికి అనుగుణంగానే మోడీ నిర్ణయం ఉంటుందని చెప్పేసి, కేంద్ర నిర్ణయం ఉంటుందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తో యుద్ధం తప్పదు అనేలా సంకేతాలు ఇచ్చినట్టయింది. అయితే కొద్ది రోజులుగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కాల్పులు జరుపుతా ఉంది, మరోవైపు భారత్ కు సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఖచ్చితంగా యుద్ధం ఉండబోతుందని చెప్పి ఒక సంకేతాలు వెలువడ్డాయి. ఒకవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి భారత్ బలగాలు అప్రమత్తమయ్యాయి, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కేంద్ర హోంశాఖ, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో రివ్యూ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైశాలి, రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ తో యుద్ధం తప్పదు అనే ఒక సంకేతాలు వెలువడ్డాయి. దీంట్లో భాగంగానే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ 2-3 రోజులుగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా ఇటు నావికా దళం కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, ఇట్లాంటి ఈ అధిపతులతో భేటీ అయ్యి, ఆ యొక్క చీఫ్లతో భేటీ అయ్యి యుద్ధంలో ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పాకిస్తాన్తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని నేను మీకు భరోసా ఇస్తున్నా అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ వర్కింగ్ స్టైల్, అంకిత భావం గురించి అందరికీ తెలుసునని చెప్పారు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. రాధాకృష్ణ, కంటిన్యూ. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యూహాలు అమలు చేయలేదు దానిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఒక ఆర్మీకి తగు సూచనలు ఇస్తూ పాకిస్తాన్ ఎలా కట్టడి చేయాలి, అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులను, పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదుల విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి దానిపైన నరేంద్ర మోడీ అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో రివ్యూ చేశారు. అదే సందర్భంలో అక్కడున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దాంతో పాటుగా భద్రతా చూసుకున్నటువంటి అజిత్ దోవల్, ఇలా అందరూ కలిసి సమీక్షలు చేస్తున్నారు. వరుసపెట్టి గత వారం రోజులుగా ఒకదాని తర్వాత ఒక రివ్యూలు అవుతున్నాయి. చాలా కీలకమైన సమావేశాలు. ఈ సమావేశాల నేపథ్యంలో నెక్స్ట్
పాకిస్తాన్ పై యుద్ధం దిగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి, అదే సందర్భంలో తీవ్రవాదుల ఏరివేతకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా చూసుకుంటే పహల్గాం దాడి ఘటన తర్వాత తీవ్రవాదుల విషయంలో భారత్ చాలా తీవ్ర కఠిన వైఖరిని అవలంబిస్తోంది. నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గతంలో కూడా పుల్వామా దాడి జరిగింది, తర్వాత రీసెంట్ గా పహల్గాం దాడిలో 26 మందిని పుట్టన పెట్టుకున్నారు. సో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఈ తీవ్రవాదులను ఏరివేతకు ఖచ్చితంగా ఈ సరైన తరుణంగా భావిస్తా ఉంది. సో తీవ్రవాద దాడులకు పాల్పడడంలో పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తాన్ కేంద్రంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే భారత్ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇటీవల ఎన్ఐఏ జరిపిన దర్యాప్తులో కూడా ఇవే కీలక విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇద్దరు తీవ్రవాదులు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి లష్కరే తోయిబా కేంద్రంగా ఈ యొక్క పహల్గాం దాడి కుట్ర పన్నారని చెప్పేసి ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల ముందు అంతర్జాతీయంగా పాకిస్తాన్ కుట్రలను బట్టబయలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక ఈ పాకిస్తాన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అయితే ఒకవైపు తీవ్రవాదులను ఏరివేయడం, అదే సందర్భంలో పాక్ మరోసారి భారత్ జోలికి రాకుండా తీవ్రవాదుల అడ్డు పెట్టుకుని భారత్ జోలికి రాకుండా తగిన బుద్ధి చెప్పాలని యావత్ దేశం కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు కూడా దానికి దోహదపడేలా చేశాయి. అంటే నెక్స్ట్ ఇటు తీవ్రవాదులు అటు పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత్ సిద్ధమవుతుంది అనేది ఒక సందర్భం వచ్చేలా, ఒక అర్థం వచ్చేలా ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే నావికా దళం మోహరించింది. అదే సందర్భంలో ఏవియేషన్ సంబంధించి ఫోర్స్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. నిన్ననే ఆర్మీ చీఫ్ అదేవిధంగా ఏవియేషన్, అదే సందర్భంలో నావిక, ఈ త్రివిధ దళాపతులు భేటీ అయి వరుస రివ్యూలు చేస్తూ ఆ సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళకి అంటే ఆ త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చారు. ఆ సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మోడీ ఇప్పటికే ప్రకటించారు. సో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. భారత్కు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత పటిష్టమైనటువంటి ఆర్మీ ఉంది భారత్ కు. సో ఖచ్చితంగా శత్రువులను నిమిషంలో శత్రువులను ఓడగట్టేంత కెపాసిటీ ఉంది, సత్తా చాటేంత ఆ కెపాసిటీ భారత ఆర్మీకి ఉందని చెప్పేసి మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు కూడా ఇక పాకిస్తాన్ పై త్వరలోనే ఒక వ్యూహాత్మకంగా ఒక పెద్ద డిసిషన్ ఉండబోతుందని చెప్పేసి సంకేతాలు ఇచ్చినట్టయింది. ఇప్పటికే పాకిస్తాన్ కట్టడి చేయడంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఆంక్షలు విధిస్తూ వచ్చింది. మొదటగా సింధు జలాలను పాకిస్తాన్ కు లేకుండా చేసింది, పాకిస్తాన్ వెళ్లకుండా. దీంతో ఇప్పటికే పాకిస్తాన్ లో ఒకవైపు కరువు కాటకాలు, నీళ్లు లేక అల్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఒక వైపు ఉంటుండగానే మరోవైపు భారత్ గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలు, సాధారణ విమానాలు కావచ్చు, అదే యుద్ధ విమానాలు, ఇలాంటి విమానాలకు అనుమతి లేకుండా ఆంక్షలు విధించింది, నిషేధం విధించింది. దీంతో పాటుగా పోస్టల్ సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించినటువంటి పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం కావచ్చు, ఎటువంటి అయినా సరే, పోస్టల్ అయినా సరే అసలు భారత్ లోకి ఎంట్రీ లేకుండా కూడా నిషేధం విధించింది వాణిజ్య శాఖ. సో మొత్తంగా ఒకవైపు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆంక్షలు విధిస్తున్న పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులు, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దులో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించబడ్డాయి. ఎప్పుడైనా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్ పై దాడికి దిగడానికి సిద్ధపడుతున్నట్టుగా భారత ఆర్మీ ఉంది. ఇప్పటికే ఆర్మీ కూడా ప్రకటించింది, మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము, శత్రువులను నిమిషంలో మేము ఓడించే సత్తా ఉంది, మా ముందట శత్రువులు ఎవరు కూడా నిలబడరు, మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేదని చెప్పేసి కూడా ఆర్మీ అఫీషియల్ గా ప్రకటించింది. సో మొత్తంగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మాత్రం యుద్ధం తప్పదు అనేది ఒక మెసేజ్ వెళ్ళినట్టయింది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ భారత్ నిర్ణయం ఎలా ఎదుర్కోగలుగుతుంది, అదే సందర్భంలో పాకిస్తాన్ లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ఏం చెబుతుంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి చాలా మంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ షెల్టర్ జోన్ గా చేసుకుని ఉన్నటువంటి తీవ్రవాదులు ఇతర దేశాలకు పక్కన వేరే సేఫ్ జోన్ కు పారిపోతున్నట్టుగా ఇప్పటికే మనకు సమాచారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు అనువరుణ, అదేవిధంగా ఆర్మీ భద్రతా బలగాలు కూడా అనువరుణ ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి. ఏ క్షణంలోనైనా తీవ్రవాదులు ఎక్కడ కనిపించినా ఎన్కౌంటర్లకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఒకవైపు వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే భారత్ తో యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే పాకిస్తాన్ లో అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభము, మరోవైపు కరువు కాటకాలు, దీనికి తోడు ఆ ద్రవ్యోల్బణం పెరగడంతో అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. సో మొత్తంగా కూడా అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల
సమయంలో పాకిస్తాన్ భారత్ తో బలమైన అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ సన్నాహాలు కలిగినటువంటి అదేవిధంగా ఆర్మీ కలిగినటువంటి భారత్ తో ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధం చేయలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో కొద్దిగా వణుకు మొదలైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, ఆర్మీ కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్ మాపై యుద్ధానికి దిగితే అణుబాంబు దాడి చేస్తామని, న్యూక్లియర్ దాడి చేస్తామని ఇలా ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇది వైపు ఉంటుండగా మరికొంత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, ఇతరత్ర ముఖ్య నాయకులు ఇప్పటికీ పాకిస్తాన్ వదిలి సేఫ్ జోన్ గా లండన్ లేకుంటే ఇతర దేశాలకు పారిపోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ భారత్ విషయంలో యుద్ధం చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇటీంద పాకిస్తాన్ లోనే ఒక చర్చ జరుగుతా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.